హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాన్వి సిస్టర్స్. ఈరోజు మీకు ఒక ట్రెడిషనల్ స్వీట్ ఐటెం చూపించబోతున్నాను. కొలి పోలిగలు. పేరు కొత్తగా ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఎలా తయారు చేయాలనో తెలుసుకుందామా? ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసి వాటర్ వేసి తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పుట్నాల పప్పు, 3 ఇలాచీ వేసి మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు పిండి హాఫ్ అన్ అవర్ అయింది. చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఈ చపాతీ వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక కంచంలోకి వాటర్ తీసుకొని ఈ చపాతీని అందులో డిప్ చేయాలి. ఇలా డిప్ చేసుకున్న చపాతీని ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల తడి అంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పొడిని చపాతీ అంతా ఇలా వేసుకోవాలి. తర్వాత క్యాష్యూ అండ్ బాదం సన్న సన్నగా కట్ చేసుకున్నవి వీటి మీద వేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని రోల్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి ఈ పోలిగలని 2 వైపులా కాల్చుకున్నాను. రెడీ అయిపోయాయండి కొలి పోలిగలు. వీటిని ఆంధ్ర పూతరేకులు అని కూడా అంటారు. చాలా ఈజీ కదా. మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి.